అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి విరాళాల స్కామ్ అనేది కని విని ఎరుగనంత తీవ్రమైనటువంటి స్కామ్ అది. చివరికి అక్కడ నిందితులు ఆ డబ్బు తీసుకొని బాత్రూంలలో దాచిపెట్టారు అని సిట్ అక్కడ విచారణలో తేలడం. వాళ్ళ డబ్బు వడ్డీ వ్యాపారానికి డబ్బులు ఇచ్చారు అని తేలడం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు అని తేలడం. ఆ స్వామివారి మీద విశ్వాసంతో, నమ్మకంతో, భక్తిగా విరాళం ఇచ్చినటువంటి భక్తుల సొమ్ముతో ఈ విధమైనటువంటి ఆటలాడడం నిజంగా చాలా చాలా బాధాకరం. ఆ తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని దేశం అంతా కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో నెట్టింట వరుసగా ఒక డిమాండ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ తిరుమలకు సంబంధించి లడ్డు విషయంలో ఏమీ లేని చోట కూడా దారుణమైన విమర్శలే, దారుణమైనటువంటి కొన్ని అభియోగాలు, కొన్ని దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఏపీలోని కొందరు ముఖ్యులు, ప్రభుత్వంలో కీలక వ్యక్తులు వాళ్ళే అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళే గుడిమెట్లు కింద నుంచి పైకి అడిగినటువంటి ఎపిసోడు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సజీవంగానే ఉంటుంది. అందుకే ఇప్పుడు కొందరు మీడియా వాళ్ళ దగ్గర నుంచి అండ్ సోషల్ మీడియాలో కూడా ఇంతకు మరి ఆంధ్రప్రదేశ్లో గుడిమెట్లు కింద నుంచి పైకి అడిగిన వాళ్ళు ఈ మధ్య ధర్మం అని ఇంకొకటని విపరీతంగా నెత్తికెత్తుకొని దేశవ్యాప్తంగా మనల్ని మించిన ఛాంపియన్లని భావిస్తున్న వాళ్ళు మరి అయోధ్యకి వెళ్ళి గుడిమెట్లు ఎప్పుడు గడుగుతారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే క్రియేట్ చేసిన ఒక దారుణమైన పొలిటికల్ రూమర్ దేవుడి మీద, మళ్ళీ వీళ్ళే దాని మీద ఏదో మెట్లు కడిగారు. కానీ అయోధ్యలో అట్లా కాదు. అన్నీ బయటపడ్డాయి, ఆధారాలు బయటకు వచ్చాయి, నిందితులు ఒప్పుకున్నారు, ఆ ట్రస్ట్ చైర్మన్ నుంచి అందరూ కూడా పక్క తప్పుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అన్నీ బయటపడ్డాయి. మరి అక్కడికి వెళ్ళి మరి గుడిమెట్లు ఎప్పుడు గడుగుతారు అని చెప్పి నెటిజన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే చర్చే కనిపిస్తుంది. గుడిమెట్ల సంగతి దేవుడు ఎరుగు. కనీసం ఆ దేవుని దగ్గరికి వెళ్ళి కూడా దేవుడా నీ సేవలో ఉన్న వాళ్ళ పాపానికి ఒడిగట్టారు, మళ్ళీ ఎవరు ఇటువంటి పని చేయకుండా వాళ్ళ శిక్షించే దేవుడు అని చెప్పి అటు వెళ్ళి దేవుని కానీ వీళ్ళు మొక్కినట్లేదు. అయోధ్యకి వెళ్ళి గుడిమెట్లు కడిగే సంగతి తర్వాత అదిగో ఇలా అడుగుతుంది సోషల్ మీడియా అనేనేమో. బహుశా సోషల్ మీడియాకు భయపడే విచిత్రమైనటువంటి చర్యలని దాని మీద అమలు చేస్తూ ఉన్నారు. సీరియస్గా అందరూ అడుగుతున్నారు, మరి ఇంతకు గుడిమెట్లు ఎప్పుడు అడుగుతున్నారు అయోధ్యకి వెళ్ళి అని.